పాటు ఇప్పుడు పల్లాపై ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ బాధితులు సైదేశ్వర్ మనతో పాటు ఫోన్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరిగిందనేది. సైదేశ్వర్ గారు నమస్కారం అండి. అమ్మ నమస్తే అమ్మ, నా పేరు సైదేశ్వర్. భూ కబ్జా విషయంలో అసలు ఏం జరిగింది? అమ్మ మేము 2010లో మేము జోడిమెట్ల అంటే చౌదరిగూడ గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది. ఆ సివిఎస్ఆర్ కాలేజీకి ఒక దగ్గరలోనే ఉంటది. అక్కడ మేము 2010లో ప్లాట్ కొన్నాము. అట్టి ప్లాట్ 1984లో లేఅవుట్ అయింది. యాక్చువల్ గా లేఅవుట్ అయితే దాని ద్వారా మేము మాకంటే ముందు ముగ్గురు నలుగురు కొనుక్కుంటూ వచ్చారు. మాది మేము నాలుగో వ్యక్తిగా మేము కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత రెగ్యులర్ గా అక్కడ అన్ని కడిలు పాతే ఉండే అక్కడ ప్లాట్ లో మేము కొనుక్కున్నప్పుడు తదుపరి మేము కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనేసి 2018లో అనుకుంటాను, 2015లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుందామని గుంతలు తీసాము. తీసినప్పుడు వాళ్ళు వచ్చేసేసి గుంతల్ని కూడిపోయడం జరిగింది. ఎవరంటే వాళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డి మనుషులు అని చెప్తున్నారు. సివిఎస్ఆర్ కాలేజీకి సంబంధించిన వ్యక్తులు. మీ ఇక్కడికి వస్తే మేము మిమ్మల్ని తొక్కిచ్చేసేసాం జేసీబీలతో అని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని. మేము అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అప్పుడు ఇది సివిల్ మ్యాటర్, మేమేం చేయలేమండి దీన్ని అని చెప్పారు. మళ్ళీ మేము 2018లో ఎల్ఆర్ఎస్ తీసుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి కోసం మళ్ళీ గుంతలు తీసాము. మళ్ళీ అలాగే పూడ్చివేయడం జరిగింది. అది మా ప్లాట్లన్నీ అంటే మాలాంటి 167 మంది ప్లాట్ల ఓనర్స్ అందరినీ కూడా అక్కడ జేసీబీ తోటి మొత్తం కూడా మా కడీలన్నీ తీయించేసేసారు. తదుపరి చాలా మందిని బెదిరించేసి 1000కి 2000కు 1500కు గజం, అక్కడ 40,000 రూపాయలు నడుస్తున్న గజం ప్లాట్ ని 2000 3000 లెక్క మళ్ళీ ప్లాట్లు వాళ్ళు కొంటున్నారు. మరి ఎట్లెట్లా కొంటారండి, మీరు మీదే ల్యాండ్ అని చెప్తున్నారు కదా, మీకే పట్టా వచ్చిందని చెప్తున్నారు కదా అంటే మాది పట్టా అయినా కానీ మేము కొంటున్నాము. ఇవన్నీ మొత్తం లోపలంతా గేమ్ నడుస్తుంది మేడం. ఇదంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 38E అనే చట్టం, కౌలుదారు చట్టము ఏదో చట్టం దాన్ని డూప్లికేట్ పర్సన్స్ చనిపోయిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి సంతకాలు పెట్టి చేసేసి ఆ 38E అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టేసుకొని ప్లాట్ల యొక్క అంటే అక్కడ ఉన్న గార్డెన్ కానీ రోడ్లను కానీ అన్ని కబ్జా చేసేసి ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టారు అక్కడ. అలాగే ఇప్పుడు అందరినీ బెదిరిస్తున్నారు అక్కడ మమ్మల్ని. చాలా మందిని బెదిరించి చాలా అప్రాక్సిమేట్ గా 167 ప్లాట్లలో 120 ప్లాట్లు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారి మిస్సెస్ అయిన నీలిమా గారు, ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి అట్లెట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి, మీరే ల్యాండ్ అని చెప్తున్నారు కదా అంటే అది అంతే బెదిరించేస్తున్నారు అంతే. ఏంటంటే ఇది టీఆర్ఎస్ పేరు చెప్పేసి మేము లోకల్, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అనే పరిస్థితిలో ఎన్నో సార్లు అంటే కూడా మిమ్మల్ని ఇక్కడే మా వాళ్ళు ఉన్నారు, మీరు మాతో గొడవ పడితే కనుక మా వాళ్ళు చూస్తారు, రోడ్డు ఎక్కిన తర్వాత మిమ్మల్ని లారీతో గుద్దిస్తే కూడా మీరు ఏం చేయలేరు అనేసి కూడా ఎన్నోసార్లు బెదిరించారు. ఇప్పుడు ఏంటంటే మాకు మీతో మాట్లాడుతున్నా గానీ మాకు ప్రాణభయం వేస్తోంది. మాకు ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. అంటే మీరు 2015లో మీరు కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడు ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి మీకు పోలీసులు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు అప్పటి అధికారులను కన్సల్ట్ అవటం జరగలేదా 2015లో? మాకు తెలిసిన అధికారులు అంటే ఒక్కరే అధికారులు అండి, పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళని మేము పోలీస్ స్టేషన్ కి పోగానే వాళ్ళ అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసేవాళ్ళు పైనుంచి, వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపలికి కూడా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు. ఇది కాదు సివిల్ మ్యాటర్, మాకు సంబంధం లేదు, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. మేము దగ్గర 5-6 సార్లు సంప్రదించినా కానీ అసలు మమ్మల్ని స్టేషన్ లోపలికి కూడా ఎంటర్ కానిచ్చే పరిస్థితి లేకుండే. ఒకసారి లోపలికి వెళ్తే అప్పటికే వాళ్ళకి సంబంధించిన మనుషులు వచ్చేసి ఎదురుగా సీట్లలో కూర్చొనేసి నేనేదో తప్పు చేసిన వాడిలాగా నేను నిలబడాల్సి వచ్చింది. బాబు మీది లేదు, మీ ప్లాట్ లేదు, ఇది అక్కడ ఏం ప్లాట్ లేదు మీది ఇక్కడ, మీరంతా ఉత్తగా అన్ని డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేసుకొని తీసుకొచ్చారు మమ్మల్ని అనేసి మమ్మల్ని బెదిరించేసి ఇది సివిల్ మ్యాటర్, మీరు కోర్టులో చూసుకోండి, మాకు ఆల్రెడీ కోర్టులో ఆర్డర్ వచ్చేసేసింది మాకు అని చెప్పారు. దీంట్లో మీరు ఒక్కళ్ళే బాధితులు కాదు సైదేశ్వర్ గారు, దాదాపు మీరు చెప్పారు 160 మంది దాకా 160 ప్లాట్ల వరకు కబ్జా చేసినట్లుగా చెప్పారు. ఇంతమంది బాధితులు ఉన్నారు. మరి మీరందరూ కలిసి గత ప్రభుత్వంలో వారిని మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేని కానీ వారిని అప్రోచ్ అవటం కానీ అధికారులను అప్రోచ్ అవటం కానీ అసలు ఏ పని ముందరకు జరగలేదా ఏంటి? ఎవరిని మేము తిరిగి మాకు దగ్గర వేలు ఖర్చు అయినాయి. ఇంత ముందు కూడా మధుకర్ రెడ్డి గారి పేరు మీద 2 సార్లు FIR బుక్ అయింది. మధుకర్ రెడ్డి వీళ్ళ వ్యక్తికి సంబంధించి అంటే వీళ్ళ ఎస్టేట్ ఆఫీసర్ అనేసి ముందు ఆయన పెడతారు. మధుకర్ రెడ్డి గారి మీద 2 సార్లు FIR బుక్ అయినా గానీ అది ఇప్పటికి కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఆ కేసులు ఎలా ఉన్నాయో ఎక్కడ కూడా తెలియదు. ఎవరైతే FIR పెట్టారో వాళ్ళని కొనడం జరిగింది, కొనేసి వాళ్ళని బెదిరించేసి వాళ్ళ ప్లాట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. అందులో ఒక ఆయన ప్రతాప్ రెడ్డి గారు, ఇంకొక ఆయన పేరు ఏం పేరో ఉంది నాకు గుర్తుకు లేదు. అంటే అందరూ ఎవరు ఇండివిజువల్ గా పోతే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అంటే తక్కువ రేటుకి. ఆడ 45,000 నడుస్తుంది, 50,000 నడుస్తుంది గజం ఇప్పుడు. ఆ 50,000 నడుస్తుంది దానికి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000, కొద్ది ఎవరితో ఫోన్ చేయించుకుంటే 6,000.
ఇట్లా ఇట్లా కొనుక్కున్నా అంటే భయపెట్టించి కొనుక్కోవడం. అక్కడ ఇప్పుడు అసలు కాలేజీకి పర్మిషన్ గవర్నమెంట్ ఏ రకంగా ఇచ్చిందో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. అక్కడ టోటల్ గా మీరు చూస్తే చూడండి, అదే సర్వే నెంబర్ 796 లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు సర్చింగ్ చేస్తే ఎన్నో డాక్యుమెంట్లు వెళ్తాయి. అవన్నీ డాక్యుమెంట్లు ఉండంగా అవి మీకు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు ఉండంగా ఆ ల్యాండ్ ఎట్లా వ్యవసాయ భూమి అవుతుంది? మనకు చట్టంలో ఉంది కదా, ఎవరి ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి చెందుతుంది. మీకేమైనా ప్రాబ్లం ఉంటే తర్వాత తెలుసుకోండి. ఇద్దరి మధ్యన అన్నదమ్ముల మధ్యన ఉందా ప్రాబ్లము, చుట్టాల మధ్యన ఉందో ఏదుందో ఆ తర్వాత తెలుసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ ని రిజిస్ట్రేషన్ కానట్టుగా తర్వాత ఏదో కోర్టు పేపర్స్, చిన్న కోర్టు ఏది మండల ఆఫీస్ లో జరిగి చిన్న ఆ కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చేసి అందరిని బెదిరించేసేసి ఇలాంటి పరిస్థితిని పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చాలా అన్యాయం చేశారు. మాకు చాలా బాధ. అసలు మాకు దగ్గర 10-12 ఏళ్ల నుంచి కొట్లాడి అలసిపోయాం మేము ఇప్పటికీ. అంటే అక్కడ ఉన్న రోడ్లను కూడా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. దాంట్లో నిజమెంత సైదేశ్వర్ గారు? మొత్తం ఇప్పుడు అంటే మొత్తం ప్లాట్లు అంటే లేఅవుట్ అంటే ప్లాట్లు రోడ్డు కలిపే ఉంటాయి కదండి. ఆ రోడ్లన్నీ మొత్తం ఇప్పుడు కాలేజ్ మొత్తం కట్టేసిందంతా అదే సర్వే నెంబర్ లోనే మొత్తం. పార్క్ ఎదురుగా ఒక హాస్పిటల్ కట్టేసుకొని అక్కడ పార్క్ ఏమనంటే మేమేం కన్స్ట్రక్షన్ చేస్తే మాది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మా ప్లాట్ లోని వాళ్ళ కార్లు పెట్టుకుంటారు. నేనేం ఏమన్నా పోతే బే బాబు నువ్వెవరు అన్న, నా ప్లాట్ లోకి నేను పోతే నువ్వెవరు, నీ కార్ పక్కన పెట్టేసుకోని నన్ను అంటుంటారు. మా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఎన్నిసార్లు బతిమిలాడినాం. మా పాప పెళ్ళుంది, ఎట్లయినా చేయండి, ఎంతో కొంత లాస్ట్ కు మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్లాట్ కొనుక్కున్నాం. వరస్ట్ కండిషన్ ఒక 25,000 ఇవ్వండి అని కూడా బతిమిలాడాం. 45,000 నడుస్తుంది కదా, సగం తింటే తినండి మీరు, 25,000 ఇవ్వండి అని బతిమిలాడితే కూడా మీకు ఎవరిని మీరు అసలు ఇక్కడికి వస్తే మీకు ఖాళీ అవుతాయని చెప్పేసి భయపెట్టిస్తాడు మధుకర్ రెడ్డి అనే వ్యక్తి. అయితే మీరు ఇక గత ప్రభుత్వంలోనైతే మీకు ఎటువంటి న్యాయం జరగదని చెప్పి ఎంతో కంతకి వారి బెదిరింపులకైతే తలొగ్గారు. అవును, 100% బెదిరించారండి. అసలు నా జీవితంలో మాకైతే నమ్మకం లేకుంటే జీవితంలో వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం మారదు, వీళ్ళు మా పరిస్థితులు మారవనేసి ఫిక్స్ అయిపోయినాం. ఏదో భగవంతుని దయ వల్ల మాకు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందువల్ల ఇవాళ పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టడానికి అవకాశం దొరికింది మాకు. మరి అప్పుడు కేసు తీసుకొని పోలీసులు ఇప్పుడు మీ కేసును స్వీకరించడం జరిగిందా? ఇవాళ జరిగిందండి. ఇవాళ కేసు స్వీకరించారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏ సివిల్ మ్యాటరు ఇప్పుడు అడ్డు రాలేదంటారా? తెలియదు మేడం. అది వాళ్ళ అంటే ఇంతకుముందు ఏదంటే మేము స్టేషన్ పోగానే ఎవరో ఫోన్ చేసేవాళ్ళు, వాళ్ళని ప్రభావితం చేసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఎవరు ఫోన్ చేసే పరిస్థితి లేదు అని అనిపిస్తుంది మాకు. అది మాకు అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేసిన విషయంలో ఏ అంశాల మీద కేసు ఫైల్ చేశారు? అంటే భూ కబ్జా మీద ఫైల్ చేశారా, లేకపోతే అప్పుడు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు, వీటి మీద కూడా కేసు నమోదు అవటం జరిగిందా? రెండింటి మీద అండి, భూ కబ్జా, ఎంక్రోచ్మెంట్ అండ్ బెదిరింపులు. ఓకే.